జీవన్ నిధి కుబేర దీపం. జీవం నిధి కుబేర దీపం స్వాహా. జీవన్ నిధి కుబేర దీపం నమః స్వాహా. ఓం నమో నారాయణాయ నమః. నారాయణ భగవానుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ వినమ్రతాపూర్వక నమస్కారం. భగవంతుడి కృపతో నేను మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇవన్నీ మీకు తెలియడం అనేది మీ అదృష్టంగా మీరు భావించండి. నేడు మీ సమస్యలన్నీ, ఇబ్బందులన్నీ, ఇంకా చింతలన్నీ తీరిపోతాయి. ఇదంతా కేవలం ఎందుకంటే ఆ భగవానుడి దివ్య ఆశీస్సులు మీ వెంట ఉన్నందువల్ల. జీవన్ నిధి కుబేర దీపం. చాలా మంది చెప్పుంటారు మీ జాతకంలో ఆ సమస్య, ఈ సమస్య ఉన్నదని. మీరు మీ వ్యాపారంలో ఓటమి ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు వినాలని అనుకుంటున్న సమాచారం ఇంకా అంది ఉండకపోవచ్చు. మెడలోతు అప్పుల్లో కూడుకుని ఉండొచ్చు. నేను ఈరోజు ఇక్కడ ఈ విషయాలన్నిటికీ పరిష్కారం తెలుపుతాను. నేను ఇక్కడ కొన్ని సాధారణ సమస్యల గురించి మాట్లాడతాను. వాటిని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. అలాగే నేను మీకోసం దీనికి సమాధానం తీసుకువచ్చాను. జీవన్నిధి అదృష్ట పెట్టాగం అంటే జీవితంలోని అమూల్యమైన విషయాలు మీకు సమృద్ధిని చేకూర్చుతాయి. జీవన్నిధి కుబేర దీపం. ఒకవేళ జీవన్నిధి కుబేర దీపం మీ ఇంటిలో ఉంటే మీకున్న చింతలు, దుఃఖం, ఇంకా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ కుబేర దీపమును శుక్రహోర ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన కుబేర యజ్ఞంలో ఉంచడం జరిగింది. అలాగే ఇందులో అన్ని కుబేర మంత్రాలు ఇంకా వేద మంత్రాల శక్తులు ఉన్నాయి. ఈ జీవన్నిధి కుబేర దీపంతో పాటు మీకు ఒక శక్తివంతమైన మంత్రం లభిస్తుంది. దాన్ని మీరు ప్రతి వారం గురువారం జపించవలసిన అవసరం ఉంటుంది. అలా చేయడం వల్ల మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. మీకు చెప్పవలసిన ఎన్నో విషయాలలో మొదటిది పేదరికం, దిష్టి, వాస్తు సమస్య, సరళంగా చెప్పాలంటే అపశకునం. నేను దాన్ని వివరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరే అర్థం చేసుకోవాలి లేదా మీరు విని ఉండాలి. ఈ దురదృష్టం అంటే ఏమిటి, అది నన్ను మాత్రమే ఎందుకు ప్రభావితం చేస్తోంది, ఇంకా నన్ను బాధ పెడుతోంది. ఉదాహరణకు చూస్తే, ఇద్దరు విద్యార్థులు ఒకే సబ్జెక్టు చదివి ఒకే మార్కులు తెచ్చుకుంటారు. అయినా కూడా వారిలో ఒకరు ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉన్నారు, మరొకరికి ఉద్యోగం లేదు. పైగా ఆ వ్యక్తి కష్టపడుతున్నాడు. ఇలా ఎందుకు? వారిలో ఒకరికి మంచి మార్కులు వచ్చి సంతోషంగా ఉంటే మరొకరు బాధపడుతున్నారు. మీరు గనక కారణం అడిగితే అదృష్టం, కాలం, దారిద్ర్యం అని కారణం చెబుతారు. మరి పేదరికాన్ని అధిగమించాలంటే ఏం చెయ్యాలి? మీరు మీ ఇంట్లో సంపదను కూడబెట్టుకోవాలి. సంపదకు అధిపతి ఎవరు? కుబేర భగవానుడు. కుబేరుడి కంటే ఉన్నతుడు ఎవరు? మహావిష్ణువు. ఈ కుబేర దీపం తిరుపతి మహావిష్ణువు ఆశీర్వాదంతో వచ్చింది. మీ ఇంట్లో ఈ కుబేర దీపం కనుక వెలుగుతూ ఉంటే మీ ఇంటి నుంచి ఆ పేదరికం, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ జీవన్నిధి కుబేర దీపంతో పాటు మీరు పెరుమాళ్ ఉంగరాన్ని పొందుతారు. దీన్ని ధరించడం వలన మీ పని మరియు వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది. మీరు పోటీ నుండి బయటపడతారు. అలాగే మీ ఉద్యోగంలో అభివృద్ధి ఇంకా పదోన్నతి లభించగలవు. పెరుమాళ్ డాలర్ మీ పిల్లలను వ్యాధులు, దిష్టి నుంచి కాపాడుతుంది. అలాగే మీ పిల్లలు కూడా బాగా చదువుతారు. మీరు గనక మీ పిల్లల భవిష్యత్తులో శ్రేయస్సును నిర్ధారించే కుబేరు నాణాన్ని మీ జేబులో ఉంచుకున్నట్లయితే మీరు ఎల్లప్పుడూ మీతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకువెళతారు. ఇంకా ఆలస్యం దేనికి? ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఈ కుబేరు దీపంతో పాటు అందించిన తామరకాండం దీపం ఇంకా కుబేరు దీపం పరిమళ సువాసన తైలం మీకు 48 రోజుల పాటు పూజ చేసిన తరువాత ఇవ్వబడతాయి. కాబట్టి ఈ జీవన్నిధి అదృష్ట పట్టకంలో మీకు కుబేర దీపం లభిస్తుంది. అలాగే దీన్ని వెలిగించడానికి తామర కాండంతో తయారు చేసిన ఒత్తి, ఇంకా కుబేర పరిమళ తైలం, పెరుమాళ్ ఉంగరం, పెరుమాళ్ డాలర్, అలాగే కుబేర్ కాయిన్ వంటి దివ్య వస్తువులు లభిస్తాయి. మీ ఇంటిలో గనుక ఈ కుబేర దీపం వెలిగిస్తే మీ చుట్టూ ఉన్న దారిద్ర్యం, కష్టాలు తొలగిపోతాయి. మనం మన జీవితంలో సంపాదించడానికి చాలా కష్టపడతాం, కానీ సంపద ఎప్పుడూ కూడా మన వెంట రాదు. ఇది ఊహించని ఇంకా ఆకస్మిక ఖర్చుల కారణంగా జరుగుతుంది. వీటన్నింటికీ జీవన్నిధి కుబేర దీపం అనేది ఒక్కటే పరిష్కారం. మన ఇంట్లో కుబేర దీపం వెలుగులు ఉంటే పేదరికం తొలగిపోయి ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. మన ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. కుబేర దీపం వెలుగు ద్వారా తమ జీవితాలలో ప్రయోజనం పొందిన వ్యక్తులతో మనం మాట్లాడాలి.
మాట్లాడదామా? నేను ఈ ఇంటికి వచ్చి 1.5 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేను కేవలం సమస్యలను మాత్రమే ఎదుర్కొన్నాను. నా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు కలిగాయి. ఒక్కోసారి నాకు, ఇంకోసారి నా భార్యకి, ఇంకా మరోసారి నా కుమార్తెకు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. జీతం అంతగా లేదు. నిత్యం డాక్టర్ దగ్గరికి వెళ్లడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. దాంతో నేను ప్రజల నుండి చిన్న రుణాలు తీసుకోవడం ప్రారంభించాను. ఒకవైపు ఆర్థిక సమస్య, మరోవైపు ఆరోగ్య సమస్య. వీటన్నింటి వల్ల మనశ్శాంతి లేకుండా పోయి చాలా చిరాకు పుట్టింది. మా ఇల్లు సమస్యలతో నిండిపోయింది. దీనికి కారణం వాస్తు అని మా జ్యోతిష్యుడు చెప్పారు. అందుకోసం నేను చాలా వాస్తు పరిహారాలు కూడా ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా సమస్యలు కూడా పరిష్కరించబడలేదు. అప్పుడే మా కోడలు జీవన్ నిధి కుబేర దీపం గురించి చెప్పింది. 48 రోజుల పాటు నిరంతరం కుబేర దీపాన్ని వెలిగించాలని చెప్పింది. నా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా చెప్పింది. ఆమె నాకు చెప్పినట్లుగానే నా భార్య 48 రోజుల పాటు నిరంతరంగా కుబేర దీపం వెలిగించింది. అంతేకాదు, నేను పెరుమాళ్ ఉంగరాన్ని కూడా వేలికి ధరించాను. దాంతోపాటు నా కూతురు మెడలో పెరుమాళ్ డాలర్ కూడా వేశాను. ఇంతకు ముందు నెలలో 10 రోజులు డాక్టర్ దగ్గరకు వెళ్లేవాడిని. ఇప్పుడు నన్ను చూడండి, 4 నెలలైంది. ఒక్కసారి కూడా డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. మా ఇంట్లో వాస్తు సమస్య వెంటనే పరిష్కారమైంది. నేను తీసుకున్న చిన్న అప్పు కూడా తీర్చేశాను. ఇప్పుడు మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. నా భార్య కూడా శక్తివంతంగా ఇంటి పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉంది. నా కూతురు స్కూల్కి వెళ్తోంది, ఇంకా బాగా చదువుతోంది కూడా. నేను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం జీవన్ నిధి కుబేర దీపం. అయితే చూసారా మీరు? అందుకే చెబుతున్నాను, ఇప్పుడే జీవన్ నిధి కుబేర దీపం కోసం ఆర్డర్ చేయండి. ఇంకా మీ జీవితంలో ఆనందంగా ఉండండి. మీరు గనుక ఈ కుబేర దీపం కొని మీ ఇంట్లో వెలిగించినట్లయితే మీకు ఉన్న అప్పుల బాధలు, వాస్తు దోషాలు, దిష్టి సమస్యలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యాధులు సోకడం, వ్యాపారంలో విజయం సాధించకపోవడం, చదువులో పిల్లలు ఎదుర్కొనే అనవసర సమస్యలు, అలాగే ఉద్యోగంలో వేతనంలో వృద్ధి లేకపోవడం, దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య తరచూ కలిగే వివాదాలు మరియు తగవులు, మీ పిల్లల వివాహాలలో సమస్యలు, సంతానం కలగకపోవడం వంటి అనేక సమస్యలు మీ జీవితం నుండి వెంటనే తొలగిపోతాయి. మీ జీవితాన్ని వెలుగులతో నింపాలంటే మీరు చేయవలసిందల్లా ఈ కుబేర దీపాన్ని మీ ఇంట్లో 48 రోజుల పాటు వెలిగించడమే. పెరుమాళ్ ఉంగరాన్ని చూపుడు వేలుకు ధరించాలి. పెరుమాళ్ డాలర్ను మీ మెడలో ధరించాలి. కుబేరుని నాణాన్ని జేబులో పెట్టుకోవాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో సుగంధ పరిమళ తైలం కలిపి కుబేరుడి దీపం వెలిగించాలి. ఇలా 48 రోజులు నిరంతరాయంగా చేస్తే జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. మేము చేసిన ఈ కుబేర మహాయాగం గ్రహదోషాన్ని తొలగించడమే కాకుండా ఆ శుక్ర భగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అమూల్యమైన ఆశీర్వాదాన్ని, సకల సౌభాగ్యాలను, సమృద్ధులను కూడా మీకు ప్రసాదిస్తుంది. ఈ కుబేర దీపం కుబేర మహాయాగానికి సంబంధించిన అన్ని శక్తులతో నిండి ఉంటుంది. అష్టలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి అష్టైశ్వర్యం దేహి ధనం దేహి సౌభాగ్యం దేహిమే సదా. కుటుంబానికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడం కోసం కుబేర లక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత ఆవశ్యకం. అందుకే ఉదయాన్నే నిద్రలేవగానే ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, స్నానాదులు చేసి దీపాన్ని వెలిగించాలి. మీరు వెలిగించే దీపం ఏదైతే ఉందో అది జీవన్ నిధి కుబేర దీపం. కాబట్టి దీంతో మీ కుటుంబం ధనవంతులుగా మారి సర్వదేవతల కృపకు పాత్రులవుతారు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన యావత్ జగత్తుకు తల్లిదండ్రులైన పరమశివుడు మరియు పార్వతీదేవి వలె మనకు మనశ్శాంతిని మరియు ఆనందాన్ని ప్రసాదించుగాక. వీటన్నింటినీ కలగజేసేదే శ్రీ కుబేర లక్ష్మీదేవి. అభిరామి పాత్తర్ ఏమన్నారంటే, మీకు ధనం, విద్య, మనశ్శాంతి, ఆ భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తాయి. మీ మనస్సులో ఎటువంటి ద్వేషం ఉన్నా అది తొలగిపోతుంది. అలాగే మీకు అన్ని సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ జీవన్ నిధి కుబేర దీపం అత్యంత శక్తివంతమైనది. 48 రోజుల పాటు పూజ చేసిన తరువాత ఇది మీకు లభిస్తుంది. మీరు ఏదైనా లక్ష్యంతో లేదా పని కోసం ఎక్కడికైనా వెళితే ఈ కుబేర మంత్రాన్ని పఠించడం ద్వారా మీ ప్రయత్నం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుంది. అవునండి. ఇక మరొక విషయం ఆరోగ్యం. అంటే కుటుంబ ఆరోగ్యం. రోగాలు లేని జీవితమే గొప్ప సంపద. ఇది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. 30 ఏళ్ల యువకుడికి గుండెపోటు వచ్చింది. పెళ్ళై ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో కొందరు గుడికి వెళుతుంటారు. బాగా సంపాదిస్తున్న కుటుంబ పెద్ద మంచాన పడతాడు. కుటుంబం అంతా కష్టాలు పడుతోంది. ఇలా ఎందుకు జరుగుతుంది?
ఆరోగ్యలేమి వల్ల ఇది జరుగుతుంది. అష్టలక్ష్మి దేవతలలో ముఖ్యమైనది ఆరోగ్యలక్ష్మి. కుబేర దీపం వెలిగించడానికి అమ్మవారు స్వయంగా కొలువు తీరిన తామర కాండంతో చేసిన ఒత్తిని ఉపయోగించినట్లయితే మన ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. మన దగ్గర ఆరోగ్యలక్ష్మి కనుక ఉంటే ఇక మన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది? మా భూమిపై చాలా కాలంగా కోర్టు కేసు నడుస్తుంది. కోర్టు కేసు త్వరగా అయిపోతే మా అమ్మాయికి ఘనంగా పెళ్లి చేద్దామని మేమందరం అనుకున్నాము. కాని కేసు ఒక కొలిక్కి రావడమే లేదు. మా అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది. దాంతో మా ఇంటి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి ఘనంగా పెళ్లి చేశాము. మా అమ్మాయి పెళ్లి తర్వాత నా భర్తకు పక్షవాతం వచ్చింది. అప్పట్నుంచి ఆయన పనికి వెళ్ళలేకపోయేవారు. వైద్య ఖర్చుల కోసం అప్పులు తీసుకోవడం మొదలుపెట్టాం. అప్పులు చెల్లించలేకపోవడం మూలంగా బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. దాన్ని పరిష్కరించుకోలేక సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే మేము జీవన్ నిధి కుబేర దీపం గురించి విన్నాము. దానితో పాటు మాకు అందించిన పెరుమాళ్ ఉంగరాన్ని నా భర్త వేలికి పెట్టాను. పెరుమాళ్ డాలర్ని నేను మెడలో వేసుకున్నాను. నేను రోజూ మా ఇంట్లో కుబేర దీపం వెలిగించాను. 48 రోజులు నిరంతరాయంగా పూజలు చేశాను. దాంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న మా కోర్టు కేసు గెలిచాము. 70 లక్షల రూపాయలు వచ్చాయి. సగం డబ్బుతో బ్యాంకు రుణం చెల్లించాము. మిగిలిన మొత్తంతో ఇతర రుణాలు చెల్లించాము. నేను పూజ చేయడం ప్రారంభించినప్పటి నుండి నా భర్త ఆరోగ్యంలో క్రమక్రమంగా పురోగతి కనిపిస్తూ ఉంది. మంచాన పడ్డ ఆయన ఇప్పుడు నెమ్మదిగా లేచి నడవగలుగుతున్నారు. నేను ప్రతిరోజూ ఈ కుబేర దీపాన్ని మా ఇంట్లో వెలిగిస్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే నా భర్త పూర్తిగా కోలుకుంటారని నేను నమ్ముతున్నాను. మీ ఇంట్లో కుబేర దీపం వెలిగించండి. సమస్యలు తొలగిపోవడంతో పాటు ధనం కూడా సమకూరుతుంది. ఈ కుబేర దీపాన్ని ఆర్డర్ చేయడానికి ఇప్పుడే స్క్రీన్ పై ఇవ్వబడిన నంబర్లకు కాల్ చేయండి. ఇప్పుడు నేను జీవితాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా వినండి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే కొన్నిసార్లు సమస్య విడాకుల వరకు కూడా వెళ్తుంది. చిన్న చిన్న విభేదాలతో ప్రారంభమై విషయం ఆత్మహత్యకు కూడా దారితీయవచ్చు. ఇంట్లో సమస్య ఏర్పడితే ఇక మనశ్శాంతి లేకుండా పోతుంది. ఒకవేళ మీ విషయంలో ఇలాంటి సమస్య ఉంటే ఇంట్లో శాంతి, సంపద, శ్రేయస్ మరియు ఆరోగ్యం కోసం 48 రోజులు మీ ఇంట్లో కుబేర దీపం వెలిగించండి. ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అందరికీ నమస్కారం. నా పేరు సుధా. నాకు జీవితంలో సమృద్ధిని తీసుకువచ్చే ఈ జీవన్ నిధి కుబేర దీపం గురించి తెలిసింది. నేను దాన్నెలా వదలగలను? నేను ప్రతిరోజూ ఈ కుబేర దీపాన్ని మా ఇంట్లో వెలిగిస్తాను. ఇది మాత్రమే కాదు, ఈ కుబేర దీపం వెలిగించడానికి మనకు ప్రత్యేకమైన కుబేర దీప పరిమళ సుగంధ తైలం ఇంకా తామరకాడ నుంచి తీసిన ఈ ఒత్తిని పొందుతాం. ఈ తామర ఒత్తితో దీపం వెలిగిస్తే మన ఇల్లు ఎంతో పరిమళ భరితంగా ఉంటుంది. అంతేకాకుండా మన మనసుకు కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నా లేదంటే ఆఫీసుకు వెళ్లే ముందైనా సరే నేను ఎప్పుడూ జీవన్ నిధి కుబేర దీపం తప్పక వెలిగిస్తాను. మీకు ఇవ్వబడే ఈ జీవన్ నిధి కుబేర దీపం శుక్రహోరై సమయంలో అత్యంత శక్తివంతమైన కుబేర మహాయాగంలో ఉంచబడుతుంది. అలాగే అన్ని కుబేర మంత్రాలు ఇంకా వేద మంత్రాల శక్తిని కలిగి ఉంటుంది. జీవన్ నిధి కుబేర దీపంతో పాటు మీరు శక్తివంతమైన కుబేర నామ మంత్రాన్ని పొందుతారు. మీరు ప్రతి వారం గురువారం నాడు ఈ మంత్రాన్ని జపించాలి. దాంతో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. మా అమ్మాయికి కుజదోషం ఉంది కాబట్టి ఆమె వివాహానికి ఆటంకం ఏర్పడింది. పెళ్లి పదే పదే వాయిదా పడుతూ వచ్చింది. ప్రతి గుడికి కూడా వెళ్లాము. ప్రతి పరిహార పూజ కూడా చేశాము. అప్పుడు మా పక్కవాళ్లు ఈ జీవన్ నిధి కుబేర దీపం గురించి చెప్పారు. మేము దాన్ని కొని వెలిగించాం. ఒక్క నెలలోనే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. పంట కోతల సమయంలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాం. జీవన్ నిధి కుబేర దీపం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా. నా పేరు దివ్య. నా భర్త పేరు వినోద్. మాకు పెళ్ళై 2 సంవత్సరాలయ్యింది. కాని పెళ్లి తర్వాత మా మధ్య అస్సలు అవగాహనే కుదరలేదు. మేము ఎల్లప్పుడూ కష్టాలనే ఎదుర్కోవలసి వచ్చింది. చివరకు మా మధ్య చాలా మనస్పర్ధలు వచ్చాయి. ఒకానొక సమయంలో అది విడాకుల దాకా వెళ్లి విడాకుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాం.
ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండేది. మేం ఎప్పుడూ గొడవ పడేవాళ్ళం. ఒకానొక సమయంలో అయితే నేను దాదాపు ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఈ జీవన్ నిధి కుబేర దీపం గురించి చెప్పారు. 48 రోజులు దీపం వెలిగించి పూజ చేశాను. ఆ తర్వాత ఏం మాయ జరిగిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఎలాంటి గొడవలు జరగలేదు. థ్యాంక్స్ టు జీవన్ నిధి కుబేర దీపానికి. మీరందరూ జీవన్ నిధి కుబేర దీపం కోసం ఆర్డర్ చేయండి. రేపటి నుండే మీ ఇంట్లో జీవన్ నిధి కుబేర దీపాన్ని వెలిగించడం మొదలు పెట్టండి. దాన్ని వెలిగించడానికి మంచి రోజు చెడు రోజు ఏమీ లేదు. ఎప్పుడైతే జీవన్ నిధి కుబేర దీపం మీ ఇంటికి చేరుతుందో అప్పుడే మీకు శుభ సమయం ప్రారంభమవుతుంది.